దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అధికారిగా పనిచేసి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందిస్తున్న ఎల్వి ఉమా మహేశ్వరరావు గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దీని బ్యాక్గ్రౌండ్లో చాలా మంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారండి. ఆపరేషన్ సింధూర్లో వారు స్పోక్స్ పర్సన్స్ మాట్లాడినవారు. ఏమండి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఫైటర్ పైలట్స్, దానికి సంబంధించిన ఎయిర్ ఆపరేషన్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా కోఆర్డినేషన్తో చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. చాలా గొప్ప ఆపరేషన్ అది. ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ ఆపరేషన్ అచీవ్డ్. టెర్రరిస్ట్ క్యాంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి అనుకున్న మిషన్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అది. సైన్యంలో ఇప్పుడు మగవారే కాదు, స్త్రీ శక్తి కూడా చాలా 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 వాళ్ళ మేధస్సు కూడా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా ఎలాంటి ఆపరేషన్లు అయినా కూడా వెళ్ళి ఫైటర్ పైలట్స్, స్త్రీలు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. లేడీ ఆఫీసర్స్ ఫైటర్లు ఉన్నారండి లేడీస్. ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అది కొన్ని నాటికల్స్ మైల్స్ లో స్పీడ్ లో వెళ్తుంది, 1000 మైల్స్ అట్లా. అంత స్పీడ్ లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ మరి మైండ్, వాళ్ళ ట్రైనింగ్ గొప్ప విశేషం. వాళ్ళ ధైర్యం, ఇంకా వాళ్ళ స్కిల్స్ డే టు డే ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు ఎవరు రెడీ, ఏ టైం కన్నా మగవారితో నీట్గా రెడీగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు దేశానికి సేవ. అది మంచిదండి. మరి వాళ్ళు బ్రీఫింగ్ అంతా చేశారు, చాలా బాగా చేశారు. జరుగుతున్న విషయాలు ప్రెస్ కానీ పబ్లిక్ కానీ ఎంత తెలియపరచాలో అంత మాత్రం తెలియపరిచారు. ఇన్ఫర్మేషన్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు.